వాళ్ళ లెవెల్లో వాళ్ళు పిలిచినప్పుడు మన స్థాయిలో మనము గొప్పగా ఉండాలి కదా. అందుకే షాపింగ్కి వెళ్ళాం. మొత్తం 1,70,000 అయింది. అంతా మీ డబ్బే నాన్నా. అందుకే మీకు కూడా ఇదిగో కొత్త బట్టలు తెచ్చాం. అమ్మా, నాన్న కోసం తీసుకున్న పంచ షర్ట్ ఉంది కదా, అవి చూయించు. చూపించమ్మా. ఇదిగోండి, మీకోసం పంచ షర్టు తెచ్చాం. ఏంటి నాన్న, ఎందుకంత కోపం? ఓ, గోపిబాబు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి ఫంక్షన్ కి నిన్ను రావద్దన్నాడనా? మీరెందుకు బట్టలు తెచ్చారన్నా? బావ అలాగే అంటారు నాన్న, కానీ మీరు తప్పకుండా రావాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? బావ పెద్ద బంగ్లా కట్టాడు, గృహప్రవేశం చేస్తున్నాడు. మీరు ఆ ఫంక్షన్ కి ఎవరెవరు విఐపీలు వస్తున్నారో, వచ్చిన విఐపీస్ ని బావ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడో, వాళ్ళందరూ బావ గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో మీరు చూడాలి, వినాలి కదా. మీరు పతనం చెయ్యాలనుకున్న మనిషి ఎలా పైకి ఎదిగాడో, మీ ముందు ఎంత గొప్పవాడై నించున్నాడో మీరు తెలుసుకోవాలి కదా. అప్పుడే కదా మీకు మీ ఓటమి తెలిసేది. చెడపకురా చెడేవు అనే విషయం మీకు బాగా అర్థమయ్యేది. ఆయన రావద్దు అన్నా ఎలా వెళ్లాలని ఆలోచించకండి నాన్న. నేను బావకి సర్ది చెప్తాను. బావ నా మాట కాదనరు. మిమ్మల్ని ఎవరు ఏమి అనరు, సరేనా? నాన్న, మీరెంత కోపం పెంచుకున్నా మీరు బావని ఏం చేయలేరు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని మించి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. సూర్యుడి మీద దుమ్మెత్తిపోయాలని చూడకండి, మీ మొహం మీదే పడుతుంది. మీరేం చేసి చెడపాలని చూసినా ఆయన ఇంకా ఇంకా పైకి ఎదుగుతారు. అది మీరు గుర్తు పెట్టుకోండి. అంతా అర్చనక జాతకం. ఇక మీ వల్ల ఏం కాదు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి, ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే నిమిషం కూడా నిద్ర రాదు. పదమ్మా. చెప్పనా? ఎక్కడున్నావు? ఈయనన్నా బోరబండ్లో ఉన్నా. అక్కడే ఉండు, నేను బయలుదేరుస్తున్నాను. ఇంతకాలం వెయిట్ చేసి అనవసరంగా వాడి విలువ పెంచాను. వెంటనే ముగింపివ్వాలి, లేకపోతే నాకు వెయిట్ లాస్ అయ్యేలా ఉంది. నువ్వు రా అన్నా, చూసుకుందాం వాడి సంగతి. బట్టలు ఉడదీసి నడి రోడ్డు మీద నిలబెట్టి సిగ్గు తీసినట్టయింది. తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ఇన్విటేషన్ ఇవ్వడం పిలవడం వద్దు అన్నాను. కానీ ఆ నందినియే మన బాధ అర్థం చేసుకొని మనకు మంచి చేయబోయి తన మాట పడాల్సి వచ్చింది. చివరి నిమిషంలో అర్చనొచ్చి అంతా చెడగొట్టింది. ఆవిడ కానీ రాకుండా ఉంటే ఎంత బాగుండేది. టక్కునొచ్చి అంతా సర్వనాశనం చేసింది. అందరి ముందు అవమానించింది. మొహం మీద ఉమ్మేయడం తప్ప అంతా జరిగిపోయింది. నువ్వు చెప్పేది 100% కరెక్ట్ వాసు. టైంకొచ్చి దిగబడింది. మెత్తగా సూది గుచ్చినట్టు గుండెలు మండే మాటలంది. జనం ముందు అవమానాలు పాలు చేసి వెళ్ళింది. చేతిలో పండు పెట్టి చెప్పుతో చెంప చెళ్ళు మనిపించడం అంటే ఇదే వాసు. గోపి పిలుపులకు వస్తున్నాడని నువ్వు ఫోన్ చేసి చెప్పగానే మీ నాన్న ఎంత సంతోషపడ్డాడు. తండ్రి కొడుకులు కలిసిపోతున్నారు, ఇక ఈ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండిపోతాయని నేనెంత ఆనందించాను. కాని చివరి నిమిషంలో అర్చనొచ్చి పాలకుండలో విషం చిమ్మినట్టు చేసేసింది. వదిలేయండక్క, దాని సంగతి మనకు తెలిసిందే కదా. ఎన్నిసార్లు అనుకున్నా ఏం ప్రయోజనం? అది అందరినీ అవమానించి వెళ్ళింది. ఈ రోజు దానికి అవకాశం దక్కింది అంది. దాని కక్ష తీర్చుకుంది. ఏమయ్యా, నా కొడుకు నా కోళ్ళ
నీ కోళ్ళలో చేంజ్ చేసిలేందో చూసావుగా. ఇలా దరిద్రం అనుభవించాలని మన నుదుట రాసింది, అనుభవిద్దాం. నేను వాసు అంటే పరాయి వాళ్ళం, దానికి పడని వాళ్ళం. మమ్మల్ని అన్నందుకు మాకేం బాధ లేదయ్యా, కానీ నిన్న అవమానించి వెళ్ళింది. అదే నాకు చాలా బాధగా ఉంది. ఆ అర్చన నీ మాటలు అంటుంటే గుడ్లప్పగించి విన్నాడే కాని అర్చన నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని ఒక్క మాటన్నా అన్నాడా ఆ గోపి? ఆ విషయంలోనే నాకు చాలా బాధ అనిపించింది. ఏమైనా పాపం అన్నయ్యననడం తప్పేనక్కా. అన్నయ్య ఎంత ఆనందంగా నా కొడుకొస్తున్నాడని ఊరంతా చెప్పుకున్నాడు. కానీ ఆ కొడుకు వెనకాలే వచ్చి కోడలు పరువు అంతా తీసేసింది. నాకైతే ఈ నాటకం అంతా ఆ మొగుడు బళ్ళాలు కలిసి ఆడారనిపిస్తుంది. అవునక్కా, ముందు వీడు వెనకాలది కావాలనే వచ్చుంటారనిపించింది. లేకపోతే అంత కరెక్ట్గా అర్చన ఎలా వస్తుంది? నిజమేనమ్మా, నాకు అలాగే అనిపిస్తుంది. నేను నందిని అన్నయ్య ఇక్కడికి వచ్చిన విషయం ఆవిడకి ఎలా తెలుస్తుంది? అన్నయ్య మెల్లగా అక్కడ చెప్పుంటాడు. నిజమే కావచ్చు వాసు, ఇది వాళ్ళ ప్లానే. ఛ, మంచివాళ్ళు అనుకొని వాళ్ళకి మనం ద్రోహం చేసినందుకు బాధపడి పరిహారంగా మా మామ దగ్గర ₹1,00,00,000 వసూలు చేసిచ్చాం. నా ప్రాణాలు పనంగా పెట్టి పసిపిల్లాడి ప్రాణాలు కాపాడాను. కానీ వాళ్ళు కృతజ్ఞత కూడా లేకుండా ప్రవర్తించారు. అందరి ముందు ఎంత అవమానం చేశారు. నా మనసేం బాగుండలేదు. అలా బయటికి వెళ్ళొస్తాను. చూసావా అక్క, కొడుకు కోడలు గురించి మనం ఇలా అంటాం అన్నయ్యకి నచ్చినట్టు లేదు, అందుకే లేచి వెళ్ళిపోతున్నారు. ఏంటక్కా, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ కడుపు రగలటం లేదా? నేనైతే ఈ బాధ అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇంతకంతా చెయ్యాలని నాకు కసిగానే ఉంది, కానీ ఏం చేయను? నాకో మాట చెప్పాలనుంది, కానీ వాసు ఉన్నాడని వెనకాడుతున్నానక్కా. వాడి గురించి నువ్వే వెనకాడొద్దక్కా. వాసు కూడా నాలాగే నాటకం ఆడుతున్నాడు. వాడు నా కొడుకక్క. వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి మంచివాడిలా నటిస్తూ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏంటక్కా నువ్వనేది? అవునక్క, నేను చెప్పేది నిజం. పగవాణ్ణి పక్కనుంటేనే చెడగొట్టగలం అంటారు కదా, అందుకే వాడు మంచిగా నటిస్తూ వాళ్ళ పక్కన చేరాడు. అలా చేరడానికే వాళ్ళ పిల్లాన్ని కాపాడాడు. అలాగా? ఈ విషయం నాకు తెలీదే. అయ్యో, అనవసరంగా వాసుని అనుమానించానే. అక్క, ఎలాగైనా ఇంతకి 10 వాళ్ళు అవమానపడాలి. ఆస్తి పరులం అయ్యామన్న గర్వంతో ఇంటికొచ్చి మరీ అవమానించి వెళ్లారు. దానికి బదులుగా 2 దెబ్బలు తగిలేలా చేయాలి. నలుగురిలో తలెత్తుకోకుండా చూడాలి. అవునక్క, నా ఆలోచన కూడా అదే. కానీ ఎలా బదులు తీర్చుకోవాలి? నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. అర్థమైందా అక్క? ఐడియా సూపర్గా ఉందంటీ, కానీ కాస్త ఓవర్ అనిపించడం లేదు. ఏంటి వాసు ఓవర్? వాళ్ళు చేసిన దానికి ఈ మాత్రం డోస్ కావాలి. పగకి పగ, కక్షకి కక్ష, అంతే. అవునరా వాసు, అక్క చెప్పేది నిజమే. నువ్వింకేం ఆలోచించుకో, అలాగే చేద్దాం. ఇంకేంటి వాసు? అమ్మ ఓకే అంది, నువ్వు వెనకాడద్దు, ఓకే అని చెప్పు. సరే ఆంటీ, మీరు చెప్పినట్లే చేద్దాం.
అర్చన, ఈరోజు మన దగ్గర డబ్బుంది, హోదా ఉంది. కానీ ఒకప్పుడు మన దగ్గర ఏ ఆధారం లేనప్పుడు ఈ ఇంటి నుంచే మళ్ళీ మనం మన జీవితాన్ని ప్రారంభించాం. ఈ ఇంట్లో ఉండే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. మనం ఎప్పుడూ ఈ ఇంటిని మర్చిపోకూడదు. అవునండి. పద వెళ్దాం. సార్ సామానంతా ఎక్కించేసాం. మీరు బయలుదేరండి, మేము వస్తున్నాం. ఓకే సార్. బాను, చెప్పేది విను. ఎందుకలా ఏడుస్తున్నావు? ఊరుకో. భాను, ఏమైంది? భాను ఎందుకలా ఏడుస్తుంది? అబ్బే అదేం లేదండి. నా కళ్ళ ముందే అలా ఏడుస్తూ కనిపిస్తుంటే ఏం లేదంటారేంటి? ఏంటి మళ్ళీ గొడవ పడ్డారా? గొడవే లేదండి, అసలు సమస్య లేదండి. మీరు సమస్య లేదని చెప్తుంటేనే ఏదో సమస్య ఉందని అర్థం అవుతుంది. అది కాదండి. చూడండి, మీరు మళ్ళీ తాగొచ్చారా లేకపోతే అబద్ధం చెప్పారా? ఏదో విషయం ఉంది, అందుకే భాను ఏడుస్తుంది. చూడండి, ఇన్ని రోజులు మేమిక్కడే ఉన్నాం, తోడుగా ఉండి నచ్చ చెప్పాం. ఇక మీదట మేం విడిగా వెళ్ళిపోతున్నాం. దయచేసి భానుని ఏమండి, మీరు నేను చెప్పేది కాస్త వింటారా? మీరింకేమి చెప్పొద్దు. భాను, ఏంటి భాను ఇది? మేము కొత్తిల్లు కట్టుకుని వెళ్ళిపోతుంటే నువ్విప్పుడు ఇలా ఏడుస్తున్నావేంటి? ఏంటి సమస్య చెప్పు. ఏమి లేదండి, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారని తను ఏడుస్తుంది. ఇంతకాలం మేము మీ ఫ్యామిలీలో మెంబర్స్గా మెలిగాం, మీ ప్రేమాభిమానాలు పొందాం. నేను పొద్దున వెళ్ళి ఎప్పుడో రాత్రికి వచ్చేవాడిని. అంతవరకు భానుకి అర్చన గారే అక్కగా తోడుండి ప్రేమగా చూసుకునేవారు. ఇల్లు వదిలి నాతో పాటు వచ్చిన భానుకి అన్నీ మీరే ప్రేమగా ఆదరించారు. ఈరోజు మీరు పొరుగులు లేకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే భాను తట్టుకోలేకపోతుంది. ఈరోజు మీరు వెళ్ళిపోతారని తనకు తెలుసు. మీ వంక చూస్తూ వెళ్ళిరండి అని చెప్పగలిగే శక్తి లేక తను ఏడుస్తుంది. నేనెంత చెప్పినా వినటం లేదు. అవునక్క, నాకాయన ఆయనకి నేను తప్ప ఇంకెవరూ లేకుండా ఈ ఊరొచ్చావు. నువ్వు నన్ను తోడబుట్టిన చెల్లి కన్నా ఎక్కువగా ఆదరించావు, నాకు బతికే ధైర్యాన్నిచ్చావు. ఇప్పుడు మీరు వేరే వెళ్ళడం నా మనసుకి చాలా బాధగా ఉందక్క. అందుకే దుఃఖం ఆగట్లేదు. ఏమ్మా భాను, మేమేమైనా పరాయి దేశం వెళ్తున్నామా? ఇక్కడి నుంచి ఓ 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తున్నాం, అంతే కదా? నీకెప్పుడు అర్చన చూడాలనిపించినా ఒక ఫోన్ చేయి, 10 నిమిషాల్లో నేను ముందుంటాం, సరేనా? అవును భాను, నేను నీకు ఎప్పుడు గుర్తుకొచ్చినా నాకొక ఫోన్ చేయి. నేను బయలుదేరి వచ్చేస్తాను, లేకపోతే నువ్వు బయలుదేరి మా ఇంటికి వచ్చేసే. కానీ నువ్విలా ఏడుస్తుంటే మేమెలా వెళ్ళగలం చెప్పు? నాకు చాలా బాధగా ఉంది. అది కాదక్క, కన్న తల్లిని వదిలి రాగలిగాను, కానీ నువ్వు దూరంగా వెళ్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు చూపించిన ప్రేమ అలాంటిదక్క. భాను, ఊరుకో. ఏమైందే భాను, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు మా అమ్మగారు, అన్నయ్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారు కదా, అది తట్టుకోలేక ఏడుస్తుంది. బాగుందే భాను నీ వరస. వాళ్ళు సొంతిల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తుంటే నువ్విలా కన్నీళ్లు పెట్టుకోవచ్చా? నీకోసం వాళ్ళు జీవితాంతం ఇక్కడే ఉండాలా ఏంటి? సుఖ సంతోషాలతో ఉండొద్దంటావా? కాస్త బుర్ర పెట్టి ఆలోచించవే. అయ్యో సారీ అక్క, సారీ అన్నయ్య, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా భాను, మేమంటే నీకెంత అభిమానమో మాకు తెలీదా? ఈ క్షమాపణలవి ఎందుకు చెప్పు? భాను, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నువ్వు ఏడవకు. ఇదిగో, మీరిద్దరూ గృహప్రవేశానికి ముందే రావాలి, ముందుండి అన్నీ మీరే జరిపించాలి. తప్పకుండా వస్తామండి. అమ్మా, తాళం వేసుంటే మిమ్మల్ని కలవలేమేమో అనుకున్నాం. మీరు కూడా తప్పకుండా గృహప్రవేశానికి ముందే రావాలమ్మా. తప్పకుండా వస్తానయ్యా. నాకు అర్చనకి
ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళాలంటే నిజంగా చాలా బాధగా ఉందమ్మా. ఏంటి గోపి నువ్వు? నా కాంపౌండ్లో ఉన్న నువ్వు ఇంత గొప్పవాడివవటం నాకు మాత్రం చాలా గర్వంగా ఉందయ్యా. అదేదో చిన్నపిల్ల తెలుసో తెలియకో కన్నీళ్లు పెట్టుకుంది. నాకైతే చాలా సంతోషంగా ఉందయ్యా. నేను ముందే వచ్చేస్తానయ్యా. ఏంటమ్మా మీరు? భానుని ఏడవద్దని చెప్పి మీరేడుస్తున్నారేంటి? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును గోపి, చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని. నా కాంపౌండ్లో ఉంటే నా ముఖం చూస్తే పనులు కావని ఎవరూ అద్దెకు త్వరగా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు నా కాంపౌండ్లో అద్దెకుంటూ నన్ను ప్రేమగా పలకరిస్తూ గొప్పగా పైకెదిగి పెద్ద బంగళా కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇక ఈ రోజు నుంచి నా గురించి, నా కాంపౌండ్ గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడరని సంతోషంగా ఉందయ్యా. ఈ సంతోషాలన్నీ కలిసి నా కళ్ళు చెమ్మగిల్లాయ్యా. అమ్మా, మీకు సంతోషం కలిగించావంటే అది మా అదృష్టం. సరేమ్మా, మీరందరూ తప్పకుండా గృహప్రవేశానికి రండి. మరి మేము బయలుదేరతాం. పదండి అయ్యా, పదండి. వస్తాం బాలు. అలాగే అక్క. వస్తామమ్మా. అన్నా, నువ్వు చెప్పిన లైటింగ్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ అంతా ఓకే అన్నా? థ్యాంక్స్ బాలు. తప్పకుండా గృహప్రవేశానికి రండి. అలాగేనా, తప్పకుండా వస్తామన్నా. అర్చన, వస్తానమ్మా. మంచిదమ్మా. పర్వాలేదు. పదండ్రా, పదండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకా ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు, అది గుర్తుంచుకో. ఏయ్, ఈ భాగ్యం గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నోరు జారేవో నాలుగు తెగ్గొస్తాను, జాగ్రత్త. మీ అన్నని బంధువుల్ని పిలుచుకొస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా? ఒక్కసారి ఊర్లో కనుక్కో, నాకు ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళే ఉండరు. మొత్తం ఊరంతా కదులొచ్చినా నేను ఒక్కదానే సమాధానం చెప్పగలను. ఏమనుకుంటున్నారో వెళ్ళండి. ఏడు భాగ్యం, ఎందుకు అరుస్తున్నావు? చూడు రంగయ్య, ఇరుగు పొరుగాని ఇంతకాలం ఊరికే ఉన్నాం. ఇప్పటిదాకా చాలా ఓపికగా ఉన్నాం. మీ ఆవిడ చాలా అడ్డగోలుగా మాట్లాడుతుంది. కాస్త ఆమె నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. విషయం ఏమిటా అంటే, మా ఆవిడ నోరు అదుపులో పెట్టుకోమంటావేంటి? అసలు ఏం జరిగిందయ్యా? ఏంటనయ్యా, ఏం తెలియనట్టు మాట్లాడతావే? మీ డ్రైనేజీ నీళ్లు మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాయి. కంపు భరించలేకపోతున్నావు, ఇంట్లో ఉండలేకపోతున్నావు. కాస్త భూమి లోపల పైపులేసి నీళ్లు పంపించొచ్చు కదా. ఈ విషయం మీకు చాలా సార్లు చెప్పాం, అయినా సరే పట్టించుకోవట్లేదు. పైగా మీ ఆవిడేమో మేము అలాగే వదిలేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటుంది. ఇదే నా పద్ధతి? ఏంటి భాగ్యం, ఏమిటి ఇదంతా? ఏంటేటయ్యా, ఈ కాలంలో నీళ్లు నిన్న ఇవాళ ఇలా పోతున్నాయా? ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఇలాగే పోతున్నాయి. ఇవాళ కొత్తగా గుమ్మం పెట్టి మన నీళ్లు అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళొద్దు, భూమిలో గొట్ట